చాలా సంతోషం. రాష్ట్రంలో చక్కటి అభివృద్ధి పనులతో పాటు ప్రజలకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లోని పల్లెల నగరాల తేడా లేకుండా అన్ని ప్రాంతాలు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలని, ఆంధ్రప్రదేశ్లో ఉండే నగరాలు దేశాన్ని తలదన్నే నగరాలుగా ఉండాలని అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 10 నెలలుగా చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ కార్యక్రమాలు, అమరావతి ఏకైక రాజధాని, అద్భుత రాజధాని, పోలవరం సాధన, మన బిడ్డలకు ఉద్యోగాలు, పరిశ్రమలని ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ముందుకెళ్లేదానికి చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతూ ఉన్నారు. ముఖ్యంగా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ఒక మంచి ఆలోచన చేసి నెల్లూరు నగరంలో ఏసీ బస్ షెల్టర్లు ఉండాలా, ఆ బస్సుల కోసం ఆటోల కోసం వేచి చూసే ఆ యొక్క ప్రయాణికులు ఎండలో కాకుండా వారికి ఒక చక్కటి వస్తువులతో ఏసీ బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని ప్రారంభిస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని మూలన పడవేసిన పరిస్థితి. ఈరోజు దేవుడి దయ వల్ల, ఆంధ్ర రాష్ట్ర ప్రజల దయ వల్ల ఈనాడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రజలందరి దయ వల్ల మూడోసారి నేను ఎమ్మెల్యే కావడం జరిగింది. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 5 ఏసీ బస్ షెల్టర్లు ప్రారంభోత్సవం, అయ్యప్ప గుడి, కరెంట్ ఆఫీస్ సెంటర్, అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం పెద్ద హాస్పిటల్ వద్ద, అదేవిధంగా శబరి శ్రీరామ క్షేత్రం, మద్రాస్ బస్టాండ్, ఏసీ కూరగాయల మార్కెట్, ఈ యొక్క ప్రాంతాల్లో 5 ఏసీ బస్ షెల్టర్లు ప్రారంభోత్సవం. అయ్యప్ప గుడి వద్ద నేను అతిథిగా పాల్గొని, ఈ డివిజన్ కార్పొరేటర్ కూడా అతిథిగా పాల్గొని 29వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు దివ్యాంగుడు సయ్యద్ ఖాదర్ బాషా చేతుల మీదుగా 29వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకుడు దివ్యాంగుడు సయ్యద్ ఖాదర్ బాషా చేతుల మీదుగా ఈ యొక్క బస్ షెల్టర్ని ప్రారంభించడం జరిగింది. దానిలో మరో ముఖ్య అతిథిగా కుమార్, మరో దివ్యాంగుడు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఆ దివ్యాంగుల చేత, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న ఆ నాయకుల, ఆ కార్యకర్తల చేతుల మీదుగా ఈ యొక్క ఏసీ బస్ షెల్టర్లు ప్రారంభింపజేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఇదే విధంగా ముందుకు సాగుతామని మనవి చేస్తూ, మరోసారి ఒక చక్కటి ఆలోచన చేసిన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.